హైలైట్ చేశారు. అర్ధరాత్రి వాంగ్చుక్ 26 రోజుల దీక్ష విరమణ, హింస చెలరేగే ప్రమాదం ఉందని విరమిస్తున్నానని వెల్లడి. అంతకుముందు ప్రధాని ప్రత్యేక హామీలు, చకచక నిర్ణయాలు, పేపర్ లీకులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు, నేడు మంత్రులతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు భేటీ, విద్యార్థుల భవిష్యత్తును కాలరాసేవారిని ఉపేక్షించబోమన్న మోడీ, నీట్ ప్రశ్నపత్రం లీక్ మీద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి దాటాక తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఉదయం, రాత్రి 2 సార్లు ప్రధాని సమస్య స్పందించారు. లీకుల మీద కఠిన చర్యలకు హామీ ఇచ్చారు. పీఎం ఉదయం ప్రకటన తర్వాత సాయంత్రానికల్లా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అమలు చేసింది. పరీక్షా పత్రాల లీకుల మీద క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనుగ్రోవర్ బలిగాను ఈ కోర్టుకి న్యాయాధికారిగా నియమించింది. రౌజ్ అవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి ప్రత్యేక న్యాయస్థానం పనిచేయబోతోంది. దీంతోపాటు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మార్చింది. ఆయన స్థానంలో నరేష్ గంగర్వార్ని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. టీకే అనిల్ కుమార్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. జోషి గతంలో జాతీయ పరీక్షల సంస్థ డైరెక్టర్ జనరల్గా, సిబిఎస్ఈ చైర్మన్గా పనిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు సీజే ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపబోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే లీకులు